పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నను బెంగళూరు కోర్టు దోషిగా తేల్చింది. గత ఏడాది హాసన్ జిల్లాలో ఆయనపై నమోదైన 4 రేప్ కేసుల్లో ఒకదానిలో దోషిగా తేలుస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. న్యాయాధికారి సంతోష్ గజనాను భాట్ ఇవాళ శిక్ష ఖరారు చేయనున్నారు. జడ్జి తీర్పు వినగానే ప్రజ్వల్ రేవన్నను కోర్టు హాల్లోనే కన్నీరు పెట్టుకున్నారు. తమ కుటుంబానికి చెందిన ఓ ఫామ్ హౌస్ లో ఇంట్లో పనిచేసే మహిళపై అత్యాచారం చేసి ఆ దురాగతాన్ని వీడియో తీసినట్లు పేర్కొంటూ నమోదైన కోర్టులో తాజాగా తీర్పు వెలువరించింది. ప్రజ్వల్ రేవన్న దీంతో సహా 4 రేప్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. రేవన్న పలువురు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు భారీగా వీడియోలు బయటకు రావడం సంచలనం రేపింది. ఈ పరిణామం తర్వాత ఆయనపై 4 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. అప్పుడు హాసన్ లోక్సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవన్న ఓడిపోయారు. ప్రజ్వల్ రేవన్న మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డి దేవేగౌడ మానవుడు. ప్రజ్వల్ రేవన్నపై అత్యాచారం కేసు నమోదైన తర్వాత ఆయన్ను జేడీఎస్ నాయకత్వం పార్టీ నుంచి బహిష్కరించారు.